కన్నడ స్టార్ హీరో రిషబ్ శెట్టి కొత్త కన్నడ పాన్ ఇండియా సినిమా కాంతారా చాప్టర్ 1 సినిమా రిలీజ్ అయి నిన్న బుధవారంతో 14 రోజులు అంటే 2 వారాలు కంప్లీట్ అయింది. ఈ 2 వారాల గ్రాస్ కలెక్షన్స్ చూస్తే కర్ణాటకలో ఈ సినిమా 180 కోట్లు గ్రాస్ కలెక్ట్ చేస్తే మన తెలుగు రాష్ట్రాల నుంచి 96 కోట్లు, తమిళనాడు నుంచి 52 కోట్లు, కేరళ నుంచి 46 కోట్లు, ఇక హిందీ నుంచి హయ్యెస్ట్గా 185 కోట్లు, ఆ తర్వాత ఓవర్సీస్ మేజర్గా నార్త్ అమెరికా నుంచి 91 కోటి, అలా 101 కోటి, అలా టోటల్గా ప్రపంచవ్యాప్తంగా కాంతారా చాప్టర్ 1 సినిమా 2 వారాల్లో 661 కోట్లు గ్రాస్ కలెక్ట్ చేసింది. ఇది ఒక రికార్డు రిషబ్ శెట్టికి. 3 ఏళ్ల క్రితం వచ్చిన కాంతారా మొదటి సినిమా 400 కోట్లు గ్రాస్ కలెక్ట్ చేస్తే ఈ సినిమా ఆ 400 గ్రాస్ క్రాస్ చేసి ఆ తర్వాత మన బాహుబలి చాప్టర్ 1 టాప్ 10లో ఉన్నింది సౌత్ ఇండియన్ సినిమాల గ్రాస్ పరంగా. ఆ సినిమానికి 500 కోట్ల ఆ సినిమాని క్రాస్ చేసి టాప్ 9లో ఉన్న జైలర్ సినిమాని క్రాస్ చేసి 600 కోట్లు, ఆ తర్వాత టాప్ 8లో ఉన్న లియో సినిమాని క్రాస్ చేసి 610 కోట్లు, ఆ తర్వాత టాప్ 7లో ఉన్న మన సలార్ సినిమా 630 కోట్లు, దాన్ని క్రాస్ చేసి ఇప్పుడు 661 కోట్లతో టాప్ 7లో ఉంది. ఇక నెక్స్ట్ టార్గెట్ టాప్ 6లో ఉన్న రజనీకాంత్ రోబో 2.0 709 కోట్లు. సో దాన్ని కూడా క్రాస్ చేసి టాప్ 6 అయితే తీసుకుంటుంది. ఇక టాప్ 5లో మన కల్కి ఉంది 1000 కోట్లు, అది కష్టమే. టాప్ 4లో ఇక కేజీఎఫ్ చాప్టర్ 2 1100 కోట్లు, టాప్ 3లో మన RRR 1200 కోట్లు, టాప్ 2లో పుష్ప 2 1700 కోట్లు, టాప్ 1లో బాహుబలి పార్ట్ 2 1800 కోట్లు. ఈ టాప్ 5 టచ్ చేయడం కష్టం, కానీ టాప్ 6 అయితే ఖచ్చితంగా చేరుకుంటుంది సినిమా. ఇక ఈ 661 కోట్ల గ్రాస్లో థియేటర్ల రెంట్లు, గవర్నమెంట్ ట్యాక్సులు, ఖర్చులన్నీ పోను. డిస్ట్రిబ్యూటర్ షేర్ వచ్చేసి 323 కోట్లు ఉంది. ఈ సినిమా బడ్జెట్ 125 కోట్లు అయితే డిస్ట్రిబ్యూటర్లకు 220 కోట్లకు అమ్మారు. 220 కోట్లు వెనక్కి వచ్చి మరో 103 కోట్ల లాభాలతో సినిమా బ్లాక్ బస్టర్, డబుల్ బ్లాక్ బస్టర్ ఆల్మోస్ట్. ఇక ఈరోజు గురువారం, ఈరోజు మనకు దీపావళి సినిమాలు, కొత్త సినిమాలు ఉన్నాయి తెలుగులో. ఈరోజు మిత్రమణ రిలీజ్ అయింది, రేపు తెలుసు కదా ఉంది, డ్యూడ్ ఉంది, ఎల్లుండి కే ర్యాంప్ ఉంది, ఇక హిందీలో ఆదివారము తమ్మా ఉంది, మేడాకు వాళ్ళది, రష్మిక మందనాది. సో కొద్దిగా కలెక్షన్స్కి బ్రేక్ పడవచ్చు, 2 వారాలు అయిపోయింది కాబట్టి 3వ వారంలో. కానీ మొత్తానికి అయితే 700 కోట్లు అయితే ఖచ్చితంగా వస్తాయి. 800 వరకు వెళ్తుందా లేదా అనేది చూడాలి. అది మన రిషబ్ శెట్టి కొత్త కన్నడ పాన్ ఇండియా సినిమా కాంతారా చాప్టర్ 1. ఈరోజు దివాళీ ట్రైలర్ అని కొత్తగా రిలీజ్ చేశారు, 3 నిమిషాలు ట్రైలర్ రిలీజ్ చేశారు. సినిమా మొత్తం స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు ఏం జరుగుతుందో నీట్గా చూపించారు. ఆ ట్రైలర్ చూశాక ఇంకా చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే మళ్ళీ చూస్తారు సినిమాని ఖచ్చితంగా. అలా ఉంది ఆ ట్రైలర్, దివాళీ ట్రైలర్ కాంతారాది. సో రిలీజ్ అయిన 2 వారాల్లోనే 661 కోట్ల గ్రాసు, అందులో డిస్ట్రిబ్యూటర్ షేర్ వచ్చేసి 323 కోట్లు. సినిమా బడ్జెట్ 125 కోట్లు అయితే 220 కోట్లకు అమ్మారు డిస్ట్రిబ్యూటర్లకి. 220 కోట్లు వెనక్కి వచ్చి మరో 103 కోట్ల లాభాలతో సినిమా డబుల్ బ్లాక్ బస్టర్. ఓకే, బాయ్.